చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలులు అని అర్పించెను. అతడు దహన బలి చాలించిన వెంటనే సాముయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సాముయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మసులో కూడి ఉండుటయు నేను చూసి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునుపు ఫిలిష్తీయులు గిల్గాలు నాకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించితిని అనేను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీను గిబియాకు వచ్చెను. సౌలు అతని యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపుగా 600 మంది ఉండిరి. ఓకే, పదకొండు 12 వచనాలు మనం చూస్తున్నాం ఇక్కడ. అతను దహన బలి అర్పించిన తర్వాత చూడండి, సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి నువ్వు చేసింది ఏమిటి అని అడిగాడు. చూడండి, సౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నిర్ణయ కాలం నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మసులో కూడి ఉండటయు నేను చూసి అని అంటున్నాడు. చూడండి, దేవునికి విజ్ఞాపన చేసి ఉన్నానని చెప్పి ఉన్నాడు. చూడండి, అసలు ఏం చెప్తున్నాడంటే, నేను నా అంతటి నేనే సాహసించి దహన బలి అర్పించదను అని. చూడండి, శుక్రవారం దినమున దహన బలిని గురించినటువంటి ఒక ఆజ్ఞను మనం చూసి ఉన్నాము. చూడండి, దహన బలి గురించినటువంటి ఆ యొక్క చట్టము లేదా ఆజ్ఞ ఏమై ఉన్నది? చూడండి, లేవి కాండం 6వ అధ్యాయంలో లేవీలకు అక్కడ చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క విధులను మనం చూసాం అక్కడ. చూడండి, లేవీల్లో 3 కుటుంబాల్లో యాజకులు ఉన్నారు ఇక్కడ. చూడండి, ఒకరు ఎవరంటే అహరోను కుటుంబంలో వచ్చినటువంటి వారు. వారికి మాత్రమే బలు అర్పించినట్లు దేవుడు అనుమతించాడు తప్ప ఇంకెవరికి కూడా ఇవ్వలే. దేవుడు మనకు అనుమతించినటువంటి కార్యములు మాత్రమే మనం ఎలా చేయాలని కూడా శుక్రవారం క్లాస్ లో చదివాం. ఇప్పుడు 1 రాజులు 12వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, యెరోబామును గురించినటువంటి ఆ యొక్క విషయాల గురించి మనం చదివాము. చూడండి, అతను కూడా ఈ సౌలు వలె దేవుడు ఆజ్ఞాపించినటువంటి కార్యాలను అతను కూడా నిర్ణయించి చేసి ఉన్నాడు. 26 నుంచి 33 వరకు చదువుదాము. బ్రదర్, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 12. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము
యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగు. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నొద్ద మరలా చేయుదురు. రాజ్యములు మరలా దావీదు సంతతి వారి అగును అని యెరోబామ తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలీయుల వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండిటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్య పాపమునకు కారణమాయెను. ఓకే. So here in verse 27, 27వ వచనం చూడండి. ఇక్కడ we see what Jeroboam was reasoning here. ఇక్కడ యెరోబాము ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడు చూడండి. He was thinking that if the people go down to Jerusalem to sacrifice, చూడండి, యెరూషలేములోకి పోయి వాళ్ళు బలుర్పించిన యెడల he says then they're going to turn back to Rehoboam, who was then king of Judah. చూడండి, రెహబాము అక్కడ ఆ యొక్క యూదారాజు రెహబాము, And he says, and they shall kill me and go against Rehoboam. చూడండి రెహబాము అనుకున్నాడు, వారు నన్ను చంపెదరు అని చెప్పి అనుకున్నాడు. So here Jeroboam is concerned about losing his kingdom. చూడండి, యెరోబాము ఏమనుకున్నాడంటే తన రాజ్యము పోతుందేమో అని చెప్పి అనుకున్నాడు. Not trusting in the promise that God had given him that he would establish it. Jeroboam would walk in righteousness. చూడండి, యెరోబాము రాజుగా అయినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని యెరోబాము నమ్మలేకపోయాడు. So here he uses his own wisdom to make judgments on what he should do. చూడండి, ఇక్కడ తన సొంత నిర్ణయాలు తీసుకుని అతను తీర్పు తెచ్చాడు. And so he makes these calves of gold, verse 28. చూడండి, 28వ వచనంలో అతను ఏం చేసిండే, ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి He sets up these high places and makes priests of ones that could not have been priests. చూడండి, యాజకులు కానిటువంటి వారిని యాజకులుగా నియమించి ఉన్నత స్థలాలను నియమించి ఉన్నాడు. Ordains a feast in the 8th month. చూడండి, 8వ నెలలో ఒక పండగ నిర్ణయించున్నాడు. And so we see there in verse 33 how it says these things were devised of his own heart. చూడండి, 33వ వచనంలో ఇతడు ఈ కార్యములు ఏ విధంగా తన సొంత హృదయంలో యోచించాడో మనం చూస్తున్నాం. So just like Saul had some reasons that he used to justify what he did. చూడండి, సౌలు ఏ విధంగా తాను కూడా చేయుటకు కొన్ని కార్యాలను చేసి నేను ఈ విధంగా చేశానని చెప్పి నిర్ణయించుకున్నాడు చూశాము. And ultimately both Saul and Jeroboam here are disobeying the Lord's commandments. చూడండి, ఇక్కడ సౌలు గాని యెరోబాము గాని ఇద్దరు కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు తిరుగుబాటు చేసి ఉన్నారు. Because they're relying on their own wisdom here. చూడండి, వారు ఇక్కడ తమ సొంత జ్ఞానం పైన ఆధారపడి ఉన్నారు. Let's go to Psalm 81. 81వ కీర్తనకు తిప్పుకోండి అండి. Let's read verses 8 through 14. 8 నుంచి 14 వచనం చదవండి. 8 నుంచి 14 చదవండి. నా ప్రజలారా, ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలారా, ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు. నీలో దేవతలతో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగా తెరుము, నేను దాన్ని నింపేదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకించకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయుల ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయము కాఠిన్యమును నేను వారికి అప్పగించుతుని. ఓకే. So we see here where the Lord is wishing that his people would have listened to him. చూడండి, తన ప్రజలు తన యొక్క మాటను ఆలకిస్తారేమోనని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. And he was there ready to feed them, ready to give them his truth.
చూడండి, తన సత్యాన్ని వారికి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. But he says in verse 11 that they wouldn't listen to his voice. ఆయనను దేవుని ఆ మాటలను వారు ఆలకింపకపోయిరి అంటున్నాడు 11వ వచనంలో. And so in verse 12 he says, I gave them up to their own hearts and desires. అందుకనే వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని 12వ వచనంలో. And they walked in their own counsels. వారు తమ సొంత స్వకీయ ఆలోచన బట్టి వారు నడుచుకున్నట్లుగా వారు చేసిరి. So here we see where the Lord wanted to bless them. చూడండి, దేవుడు ఇక్కడ వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నటువంటి విషయాన్ని చూడండి. But because they weren't willing to listen to him, they turned to their own counsels. చూడండి, వారు దేవుని యొక్క మాట వినకుండా తమ స్వకీయ ఆలోచన బట్టి వారు నడుచుకోవడం జరిగింది. You know, we see that he didn't bless them for that. చూడండి, అందువలన వారిని దేవుడు ఆశీర్వదించలేదు. గమనించండి అక్కడ. So it is very important for us then to apply this principle that we had read earlier. చూడండి, ఇంతకు ముందు మనం చదివినటువంటి ఆ కార్యం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ సూత్రము That all that we do in word or deed be done in the name or the authority of the Lord. మనం మాట చేత గాని క్రియ చేత గాని ఏం చేసినో ప్రభు అయిన దేవుని యొక్క దేవుని యొక్క అధికారం కింద చేయాలి. So we'll move on now. Actually, let's look at Philippians 4 and read verse 6. సారీ, కుడ్ యు రిపీట్ ద స్క్రిప్చర్ అగైన్? Philippians 4 and verse 6. ఫిలిప్పి 4:6 చదవండి. ఫిలిప్పి 4:6. దేవుని గూర్చి చింతపడకుడి గాని దేనిని గురించి? దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఓకే. So we again thinking back to Saul's intentions in all of this. అన్ని విషయంలో సౌలు యొక్క అక్కరని మనం చూస్తున్నాం ఇక్కడ. You know, we had read there in 1 Samuel 13 and verse 12. చూడండి, 1 సమూయేలు 13:12 మనం చదివాం కూడా. Where he was concerned because he had not made supplication to the Lord. చూడండి, అక్కడ దేవునికి విజ్ఞాపన చేసి ఉన్నాము అని చెప్పి మాట్లాడుతున్నాడు అతను. And so, we pointed out here that the initial intention here of Saul was the right intention. చూడండి, ఆదిలో సౌలు యొక్క ఆలోచన ఏమో మంచి ఆలోచనగానే ఉన్నది. Saul was understanding that it is important to make supplication. చూడండి, సౌలు అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే ఇది కొంచెం ముఖ్యమైనటువంటి ఒక ఆలోచనగానే అర్థం చేసుకున్నాడు. But then we saw him fail because he did not do it in the way the Lord had authorized. చూడండి, తర్వాత అతను అపజయం పొందిన తర్వాత దేవుడు ఏమనుకుంటున్నాడు దాని ప్రకారం ఆయన ఆలోచించలేకపోయాడు. So we can have a series of lessons on how we are to approach the Lord in our supplications. మన యొక్క శ్రమల్లో కూడా మనము చేసే విజ్ఞాపనలో కూడా దేవుని యొక్క సమాధానాన్ని మనం ఎలాగ పొందాలో మనం చూస్తున్నాము. We should recognize that in the New Testament that the Lord does direct us in the manner in which we are to pray and make supplication. చూడండి, మనము దేవునికి చేసే విజ్ఞాపనలో దేవుడు మనకు కూడా సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. And as we just read, he says, in everything we need to have prayer and supplication and making our request to God. మనం చేసే ప్రతి దాంట్లో కూడా ప్రార్థన విజ్ఞాపనం చేత దేవునికి మన యొక్క విన్నపములు తెలియజేయవలసిన అవసరం ఉంది. And that at the same time, it also needs to include our thanksgiving. చూడండి, అన్ని విషయాల్లో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. We look at Luke chapter 11. లూకా 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. We see in this passage where the disciples are asking Jesus to teach them how to pray. చూడండి, ఎలాగూ ప్రార్థన చేయాలి అని చెప్పి తన శిష్యులు యేసుని అడుగుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాము. 1 నుంచి 4 వచనం చదువుదాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులు ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకు నేర్పుము, ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన దినదినం మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుతున్నాము కనుక
మా పాపమును క్షమించుము, మమ్మను శోధనలోకి తేముము అని పలుకుడని వారితో చెప్పెను. రైట్, ఓకే. So we just read these two passages that give us a glimpse into some of the things that we need to consider in our prayer. చూడండి, మన యొక్క ప్రార్థనలో మనం ఆలోచించవలసిన కొన్ని కార్యాల విషయమే 2 వచన భాగాలను మనం చదివాము. These two passages are by no means complete in terms of what we should understand. చూడండి, ఈ రెండు మన యొక్క ప్రార్థనలో ఈ 2 వచన భాగాల్లో మనం చూసినప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి అనే విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. But the point we want to take here is that the Lord has, just like He showed in Leviticus, the law of the burnt offerings. దహన బలి గురించి దేవుడు లేవీకాండంలో ఏం చెప్పాడు దాని గురించి మనం చూస్తున్నాము. He's given us, He's authorized us in the New Testament ఇవి ఆయన things that we need to be praying. కొత్త నిబంధనలో మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఆయన మనకి సూచించడం జరుగుతున్నది. And so we all should be very mindful that we're following the Lord's what He has authorized. We are offering up our prayers. మన యొక్క ప్రార్థనలో దేవుడు మనకు ఏ విధమైన అధికారం ఇచ్చున్నాడో ఆ అధికారం చొప్పునే మనం దేవునికి విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉన్నది అనేది మనకు అర్థం అవుతున్నది. Now we go back to 1 Samuel 13. ఇప్పుడు 1 సమూయేలు 13కు పోతున్నాము. And we consider what are the consequences here of what Saul had done. చూడండి, సౌలు ఇక్కడ ఏం చేశాడు, ఆ చేసిన దానికి ప్రతిఫలం ఏమి వచ్చింది అనే విషయాలను ఇక్కడ చూస్తున్నాం. And we see there in verse 13 13వ వచనంలో మనం చూస్తున్నాము. where Samuel says to Saul, "You have done foolishly." చూడండి, సమూయేలు సౌలును చూసి అంటున్నాడు అక్కడ 13వ వచనం చూడండి, నీవు అవివేక పని చేస్తివి అని అంటున్నాడు. You've not kept the commandment of the Lord. నీవు దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకపోయితివి అని అంటున్నాడు. He said, "If you had, the Lord would have established your kingdom forever." చూడండి, నీ యొక్క రాజ్యమును సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉన్నాడని చెప్తున్నాడు. But so in verse 14, then we see the consequences now of what Saul has done. చూడండి, సౌలు ఏం చేశాడు ఇక్కడ, ఆ యొక్క ప్రతిఫలాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. Samuel says, "Your kingdom shall not continue." చూడండి, నీ యొక్క రాజ్యము నిలవదు అని అంటున్నాడు. He says the Lord is going to replace him with one here who has been seeking him has been seeking after God's heart. చూడండి, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అని చెప్తున్నాడు. Of course, we know that eventually is going to be David. అది ఎవరు అనే విషయాన్ని మనం చూసినప్పుడు దావీదుగా ఉన్నాడు. And we recall that testimony that he gives of David in the New Testament. కొత్త నిబంధనలో దావీదు ఉన్నాడు, దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. Where he referred to him as being a man after his own heart. అతను దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుడు అని చెప్తున్నాడు. And so the Lord then, because of what Saul had done here, ఇక్కడ సౌలు ఏం చూసి ఉన్నాడు దాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. he made the determination that Saul was his time was limited in terms of the remainder of him being king. చూడండి, రాజుగా ఉండటానికి అతని యొక్క కార్యాన్ని అంటే అతని యొక్క పరిపాలన అతను హద్దు కలిగజేసుకున్నాడు, ఒక హద్దులో వచ్చి ఉన్నాడు. So let's move on now and read verses 16 to 23. ఇప్పుడు 16 నుంచి 23 వరకు చదువుదాము. 1 సమూయేలు 13వ అధ్యాయం. సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి. ఫిలిష్తీయులు మిక్మాసులో దిగి ఉండిరి. మరియు ఫిలిష్తీయుల పాలెములో నుండి దోపుడు గాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షుయాలు దేశమున ఓప్రాకు పోవు మార్గమున సంచరించెను. రెండవ గుంపు బెత్ హోరోనుకు పోవు మార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమునందు జెబోయిములోను లోయ సరిహద్దు మార్గమున సంచరించెను. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరి వాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను పారలను గొడ్డండ్రును
కోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చెను. ఓకే. So we see here now the Philistines are beginning to make their attack. ఫిలిస్తీన్లు వారి మీదకి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు We see here where they split off. He said there's 3 companies. చూడండి, 3 సమూహములుగా వారు విస్తరించారు. 17వ వచనంలో Each goes into a different direction. చూడండి, వ్యత్యాసమైనటువంటి దిశల్లో మార్గాల్లో వారు పోతున్నారు. The other thing it notes here in the passage is that for quite a while the Philistines had been having dominion over the Israelites. చూడండి, ఫిలిస్తీన్లు అంతకు ముందు ఇశ్రాయేళ్ల మీద ఆధిపత్యం కలిగి ఉన్నారు. That they did not allow the Israelites to have any of their own smiths. చూడండి, ఇశ్రాయేళ్లకు వారి మీద ఈ యొక్క పనిముట్లు తయారు చేసేటువంటి వాళ్ళు లేకుండా పోయారు. Because they were concerned that those smiths would then make swords and spears. చూడండి, ఈటలను మరి కత్తులను మరి బల్లెములు చేయడానికి వాళ్ళకి తమ సొంత స్మిత్స్ అంటే కంసలు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది, వడ్ల వాళ్ళు. So we see there then in verse 22 that when the Israelites came to battle, చూడండి, ఇశ్రాయేలు ఆ యొక్క యుద్ధంలోనికి వచ్చినప్పుడు 22లో that it was only Saul and Jonathan himself that had a spear and sword. చూడండి, సౌలును అతని కుమారుడైన యోనాతానుకు మాత్రము ఆ యొక్క ఆయుధాలు ఉన్నాయి. But that as far as any of the others, that there neither of those was found. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ యొక్క ఆయుధాలు లేకపోయిను. So certainly from a human perspective, what did it look like the odds were here? Here's this massive army of the Philistines that it described as number as being this. చూడండి, ఫిలిస్తీన్ల యొక్క దండు మరి హతం చేయుటకు రమ్మని చెప్పి వాళ్ళు సిద్ధంగా వచ్చి ఉన్నారు. So they had these weapons and chariots and horses. చూడండి, వారికైతే ఈ యొక్క గుర్రాలు, రథాలు మరి ఈ యొక్క ఆయుధాలు ఉన్నాయి. And so now the Israelites have to come to battle without most of those things. అయితే ఇశ్రాయేలు మాత్రం ఆ యొక్క ఆయుధాలు లేకుండా యుద్ధానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. So we go into chapter 14 now to see how this goes. చూడండి, అవి ఎలాగ పోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి 14వ అధ్యాయానికి మనం పోవాల్సిన అవసరం ఉంది. Let's read verses 1 through 14. Oh. Chapter 14. 14వ అధ్యాయం 1 నుంచి 14 వచ్చిన చదవండి దయచేసి ఎవరైనా. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా తన ఆయుధములను మోయి వారిని పరచువారిని పిలిచి, అవతలున్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతం చేయను పోదము రమ్మనెను. సౌలు గిబియా అవతలు మిగ్రోన్లో దానిమ్మ చెట్ల కింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. కిలోహులో యెహోవాకు యాజకుడు ఏలి యొక్క కుమారుడైన ఫినెహాసుకు పుట్టిన ఇకోబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియమ ఎప్పుడు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలిసి ఉండెను. యోనాతాను తెలియకుండెను. యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలి ఉన్న స్థలము నాకు పోజూసెను. సరే, ఇంకోళ్ళు చదవండి. యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలి ఉన్న స్థలమునకు పోజూసిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండవ దాని పేరు సేనే. ఒకదాని కొమ్ము మిక్మస్ ఎదుట ఉత్తర వైపునకును, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపునకును ఉండెను. యోనాతాను ఈ సున్నత లేని వారి దండు కాపర్ల మీదికి పోదం రమ్ము, యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధమును మోయువానితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదం రమ్ము, నీవు నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనల్ని వారికి అగపరుచుకుందాము, వారు మనల్ని చూసి మేము మీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదాము, మన యొద్దకు రెండని వారు చెప్పిన ఎడల యెహోవా
వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనం పోదుమని చెప్పగా వీరిద్దరూ తమను తాము ఫిలిస్తీన్ల దండు కాపర్లకు అగపరుచుకుంది. అప్పుడే ఫిలిస్తీన్లు చూడండి, తాము దాగి ఉండిన గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారని చెప్పుకొనొచ్చు యోనాతానును అతని ఆయుధములు మోయవాని పిలిచి, మేము మీకు ఒకటి చూపించము రండని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనక రమ్ము, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించనని తన ఆయుధములు మోయవానితో చెప్పి. ఓకే, So we see there in verse 2 రెండవ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నామండి. where Saul was there in Gibeah with about 600 of his men. చూడండి, సౌలు ఏమో గిబియాలో దిగాడు, అతనితో పాటు 600 మంది మనుషులు అతని దగ్గర ఉన్నారు. It also notes that he had the priest there. అక్కడ ఒక యాజకుడు కూడా అతనితో ఉన్నాడు, గమనించండి. He mentions Ahiah by name. చూడండి, అతని పేరు మరి అహిటూబ్ అనే అహి అనేటి పేరు చెప్పబడింది. So this was one of the sons of Phinehas. చూడండి, ఫినెహాస్ కుమారుల్లో ఒకడు అనమాట ఇతను. And or actually it was his grandson. అతను మనవడు అనమాట, వాస్తవంగా ఫినెహాస్ మనవడు. And so we see Saul leaving and going over to one of the garrisons of the Philistines. చూడండి, ఫిలిస్తీన్ల యొక్క దండులోనికి వీరు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. So Jonathan speaks to his armor bearer and says, "Let us go over to the garrison of the uncircumcised." చూడండి, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ల యొక్క దండులోనికి మనం పోదామని చెప్పి యోనాతాను తన పరివారంతో చెప్పాడు. And we see there in verse 6 Jonathan's great faith demonstrated. చూడండి, ఇక్కడ యోనాతాను యొక్క గొప్ప విశ్వాసం అనేది మనకి ఇక్కడ కనబడుచున్నది. You know, he says it may be that the Lord will work for us. యెహోవా మన విషయమే పనిచేస్తాడేమో చూద్దాంరా అని చెప్పి ధైర్యం చేసిపోయాడు. And here Jonathan understands concerning how the Lord works. చూడండి, దేవుడు ఏ విధంగా పని చేస్తున్నాడో యోనాతాను అర్థం చేసుకున్నాడు. And what the Lord is able to do. ఇప్పుడు దేవుడు ఏం చేయడానికి సమర్థుడై ఉన్నాడు. And he has trust in him to the point where he's willing to, from a human perspective, risk his own life. చూడండి, మానవ రీతిగా మాట్లాడినట్లయితే యోనాతాను తన యొక్క ప్రమాదాన్ని కొని తెచ్చుకునే స్థితిలో ఉన్నాడు ఆయన. So there were about 20 of these Philistines that are part of this garrison. చూడండి, ఫిలిస్తీన్లేమో అనేక దండులుగా, అంటే వాళ్ళు చీలి సిద్ధంగా ఉన్నారు. So here's just Jonathan along with his armor bearer. చూడండి, యోనాతాను అతని యొక్క పని వాడు, అంటే ఆయుధాలు మోసేవాడు, ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇక్కడ. That is ready to go against these 20 men. చూడండి, ఈ యొక్క ఫిలిస్తీన్కి వ్యతిరేకంగా పోవడానికి వీరిద్దరు ధైర్యం చేసిపోతున్నారు. And from a purely human perspective, how would we look at the odds of this battle? చూడండి, ఈ విధమైన యుద్ధానికి పోవడానికి ఇది ఏ విధంగా ఉంటుంది, మనం సింగిల్ గా ఒంటరిగా పోవడానికి? One man and his armor bearer, they're going to go make themselves known to Saul. చూడండి, ఒక వ్యక్తి తన ఆయుధాల మోయవానితో పోయి ఆ దండు వారికి కనబరుచుకుంటున్నాడు. And so we see Jonathan's great faith coming out here. ఇక్కడ యోనాతాను యొక్క గొప్ప విశ్వాసం మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. He knew here and trusted that the Lord could easily save them. దేవుణ్ణి అతను పూర్తిగా నమ్మాడు. ఏమనంటే దేవుడు సులభంగా మన చేతికి వారిని అప్పగిస్తాడని నమ్మి ఉన్నాడు. You know, as he told his armor, there's no restraint to the Lord, save by many or by few. దేవునికి కొద్దివారి చేతనైనా గొప్పవారి చేతనైనా రక్షించడం సాధ్యమా, కష్టమా అని అడిగాడు, గుర్తుందా? And certainly we can apply this to our spiritual battles today. చూడండి, ఇది ఏ విధంగా ఉందంటే మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనకు కావాల్సినటువంటి విశ్వాసానికి సంబంధించింది అయి ఉన్నది. Now we recall what the Lord tells us in 1 Peter chapter 5. Let's read verses 7 and 8. మొదటి పేతురు 5వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. Peter 5:7. మొదటి పేతురు 5వ అధ్యాయము 6. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఓకే, So when
we think about the spiritual battle that we're in with Satan, చూడండి, సాతానుతో మనకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక పోరాటంలో మనం చూసినప్పుడు here the Lord's comparing him to a roaring lion. చూడండి, ఇక్కడ దేవుడు మరి ఆ యొక్క సాతాన్ని గర్జిన సింహం వల్ల దేవుడు పోల్చుతూ మాట్లాడుతున్నాడు. చూడండి, Again, from a human perspective, how many of us would have a chance against a lion? చూడండి, మానవ రీతిగా మాట్లాడినట్లయితే ఒక సింహము ఏ విధంగా అది గర్జిస్తూ మానవుల కోసం వెతుకుతుందో అలాగే వర్ణించబడి ఉన్నది. Much less against someone as powerful as Satan. చూడండి, సాతాను కంటే ఎవరు కూడా బలవంతులు కాదు అనే విషయాన్ని చూపిస్తున్నాడు. But we have to recognize that the Lord is working with us and going to deliver us just like He did Jonathan. చూడండి, దేవుడు మనతో అంటే యోనాతానుతో దేవుడు ఎలాగ పనిచేశాడు అలాగనే మనతో కూడా పనిచేస్తున్నట్టుగా చూపిస్తున్నాడు. Let's look at Ephesians chapter 3. ఎఫెసీ 3వ అధ్యాయం తిప్పుకోండి. Let's consider here the prayer that Paul had for the church. చూడండి, పౌలుకి సంఘంతో పని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. And note some of the things that he says in this prayer that help us to see that we're not alone in this battle. ఈ యొక్క పోరాటంలో మనం ఒంటరిగా లేము, దేవుడు మనకు సాయం చేసేటువంటి వాడై ఉన్నాడని చెప్పి చూపిస్తున్నాడు. And that just as Jonathan was trusting that the Lord could deliver them. చూడండి, యోనాతానుకు దేవుడు సాయం చేసి అతను ఏ విధంగా విడిపించాడు ఆ విధంగానే We should recognize the Lord is working in us as well. చూడండి, దేవుడు మనకి తోడుగా ఉండి మనం రక్షించే కాపాడిన వాడై ఉన్నాడు. So let's read verses 14 through 21. 14 నుంచి 21 చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లును క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు ఉదయము చేయవలనని మీరు చేయాలని దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాను. ఓకే, we can also tie this back into some of the comments earlier. ఇంతకుముందు ఉన్నట్టు కొన్ని వ్యాఖ్యానాలకు మనం చూస్తున్నాం వీటిని. That there is quite a bit that we find in the scripture concerning our prayer. మన యొక్క ప్రార్థన గురించి ఇక్కడ మన యొక్క మొరల గురించి మనం చూస్తున్నాము. So here we see what Paul was praying for the church. చూడండి, ఇక్కడ పౌలు సంఘం కోసం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో చూపించబడుతున్నది. So we're discussing this. We can always also keep in mind that these are things that we should be finding ourselves praying for as well. మనము కూడా ఈ విధమైన కార్యముల కోసమే ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. We know there in verse 16 16వ వచనంలో మనం చూసినట్లయితే that he was praying that they would be strengthened in their inner man. మన యొక్క అంతరంగ పురుషుల్లో బలపడవాలని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Again, reminding us this is a spiritual battle we're dealing with here. చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనం బలపడటానికి గురించి మాట్లాడుతున్నాడు. But he goes on and talks about there that he's praying that the brethren there would be able to comprehend the love of Christ. క్రీస్తు యొక్క ప్రేమను వారు సహోదరులు పొందవాలని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Verse 19, that love of Christ, he says, that passes knowledge. చూడండి, క్రీస్తు యొక్క ప్రేమ అనేది జ్ఞానంను కలిగి ఇస్తున్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. Well, we might think about that. అది ఒకవేళ మనం ఆలోచించుకోవచ్చు. How are we going to be able to comprehend something that passes knowledge? చూడండి, జ్ఞానాన్ని మరి దాటి మనకి ఆ యొక్క కార్యాన్ని మనం ఎలాగ సంపాదించగలము? Well, we should recognize what he says in the next verse. తర్వాత వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని మనం చూస్తున్నాము. That we're not alone in this. ఈ యొక్క పోరాటంలో మనం ఒంటరిగా లేము.
us. చూడండి, దేవుని యొక్క శక్తి అనేది మనలో ఉన్నది, పనిచేస్తున్నది అంటున్నాడు. Of course, God is able to do exceeding abundantly above all that we ask. చూడండి, మనం అడుగు వాటన్నిటికన్నా, ఊహించే వాటన్నిటికన్నా అత్యధికంగా చేయ శక్తి గల దేవుడై ఉన్నాడని చెప్పి చూస్తున్నాం. Yeah, so it's not a coincidence that he said that immediately following requesting that we be able to comprehend the love of Christ. చూడండి, క్రీస్తు యొక్క ప్రేమను మనం మరి వెంటనే పొందవలసినటువంటి వారమై ఉన్నాం. That again passes knowledge. చూడండి, ఆ యొక్క జ్ఞానం దాటి, జ్ఞానం మించి. We're just looking at this from a human perspective. చూడండి, ఇది మానవ దృష్టితో మనం చూసినట్లయితే You know, it may seem like, well, this is something I can never understand. చూడండి, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి అంత సులభంగా లేదు. But that's why we're noting this here. Just as Jonathan understood the Lord, make them successful there. చూడండి, యోనాతాను ఏం అర్థం చేసుకున్నాడంటే దేవుడు మనకు విజయాన్ని ఇవ్వగలడు అని చెప్పి అర్థం చేసుకున్నాడు. We need to recognize the same in our spiritual battles today. మన యొక్క ఈ రోజు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం కూడా దేవుణ్ణి అలాగే నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. So let's see what the Lord does do in battle here with the Philistines. ఫిలిస్తీన్లతో దేవుడు ఆ యొక్క యుద్ధంలో ఏం చేసి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూద్దాము. And just a note again in verse 14. ఇక్కడ 14వ వచనంలో 3:14లో చూసినట్లయితే We see the Lord did indeed make Jonathan and his armor bearer successful. చూడండి, యోనాతాను అతని యొక్క ఆయుధాలు మోయేవాడికి విజయాన్ని దేవుడు ఇచ్చినట్లుగానే That they slaughtered 20 that garrison of 20 men there. చూడండి, అక్కడ ఒక దండులో 20 మంది ఉంటారు, వారిని చంపేసి ఉన్నారు వాడు. But then we go on now and read. Let's read verses 15 through 23. 15 నుంచి 20 వచనాల వరకు చదువుదాం. మొదటి సమూయేలు 14. యెహోవా తన చిత్తానుసార మనసు గల పని కనుగొని ఉన్నాను. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలకు విడిచి బెన్యామీలు గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉన్నది. సౌలు చాలు అదే వచ్చు, అదే బుక్. అదే 14 అయిపోయింది, 15 స్టార్ట్. Did you get 15 and 23? ఓకే బ్రదర్, 23 వరకు చదివాము మనం. సమూయేలు లేచి గిల్గాలకు విడిచి బెన్యామీను గిబియాకు వచ్చెను. సౌలు తన యుద్ధనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉన్నది. సౌలు అతని కుమారుడైన యోనాతాను తన దగ్గర నున్న వారితో కూడా బెన్యామీను గిబియాలో ఉండిరి. ఫిలిష్తీయులు మిక్మాస్లో దిగి ఉండిరి. మరియు ఫిలిష్తీయులు పాలెముల నుండి దోపుడుగాన్ల మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షిమియాలో దేశమునకు ఒప్రాకు పో మార్గమున సంచరించు, రెండో గుంపు బేత్ కోరుకు పో మార్గమున సంచరించు, మూడో గుంపు అరణ్య సమీపం దండు జబోయి లోయ సరిహద్దు మార్గమున సంచరించును. హెబ్రీయుల కత్తులు ఈటలు కొందరేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాన్లు లేకుండా చేసి ఉండేది. కాబట్టి ఇశ్రాయేలు అందరూ తమ నక్కలకు పారలను గుడ్రాలను చాలండి. ఎన్నో వచ్చిన 23. ఓకే బ్రదర్, గో హెడ్. Okay, so we see in verse 15 ఇక్కడ 15 వచనం చూడండి. what the Lord did here to bring about this defeat of the Philistines. చూడండి, ఫిలిష్తీయులకు ఏ విధంగా అపజయాన్ని తీసుకొచ్చి ఉన్నాడో మనం చూస్తున్నాము. Noted there that there was this very great trembling that began. చూడండి, అక్కడ భయకంపం కలిగిందని చెప్తున్నాడు. ఇక్కడ So there was an earthquake. అక్కడ భూకంపం వచ్చింది. Again, we recognize well the Lord does have full control of this world. చూడండి, దేవుడు యొక్క లోకంలో అత్యంత శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు అనే విషయం మనం చూస్తున్నాము. It's certainly not a coincidence that
there just happened to be an earthquake. ఇదేదో జరగాలని హఠాత్తుగా జరిగిన కార్యం కాదు. So we, did you get that, Mother? Yes, brother. I done one. Okay, brother. And so we need to realize that, from a human perspective, we see these kinds of things happen all the time. చూడండి, మానవ రీతిగా మనం చూసినప్పుడు ఈ కార్యం అనేది అప్పుడప్పుడు జరుగుతున్న సందర్భాలు మనం చూస్తాము. We see earthquakes, we see tsunamis, we see all sorts of things that look like physical phenomena. చూడండి, అప్పుడప్పుడు భూకంపాలు, సునామీలు, భూ సంబంధమైనటువంటి కార్యాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తుంటాము. But we always need to consider, well, there's some reason that the Lord is bringing this about. చూడండి, దీన్ని బట్టి దేవుడు తీసుకురాబోతున్నటువంటి ఒక కార్యము అనేటువంటిది మనకు అర్థం అవుతున్నది. We certainly probably may never know what those reasons are. ఈ యొక్క కారణాలు ఏంటి అనేది వారికి తెలియదు. But we do need to acknowledge that His hand is in everything in this world. చూడండి, ఈ యొక్క భూమి మీద ఆయన యొక్క హస్తమే ప్రధానిపైన ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. And so we see Him now bringing about this work that we're reading here in 1 Samuel 14. మొదటి సమయం 14వ అధ్యాయంలో ఆయన యొక్క పనిని మనం చూస్తున్నాం ఇక్కడ. To an outsider that maybe heard about this battle, they may not have understood. చూడండి, ఈ యొక్క యుద్ధాన్ని, ఇక్కడ యుద్ధంను వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. దేవుడే పనిచేస్తున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. We're seeing through the Word of God that the Lord is the one that is bringing all of this about. చూడండి, దేవుడే సమస్త విషయాలు పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. We see in verse 20. 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, so in verse 19 it notes there that the noise of the host continued to get louder and louder. చూడండి, ఇక్కడ దండులో ధ్వని అనేది మరి ఎక్కువగా వినబడింది. So in verse 20, Saul and his men they come to look to see what's going on. చూడండి, సౌలును అతని యుద్ధం ఉన్నటువంటి మనుషులను అసలు ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకోవడానికి త్వరపడ్డారు. And what do they see? అప్పుడు ఏం చూస్తున్నారు వాళ్ళు? There's this massive Philistine army. చూడండి, ఎక్కువగా విస్తారమైన ఫిలిస్తీన్ యొక్క సైన్యం ఉన్నది ఇక్కడ. Where it says every man's sword was against his fellow. చూడండి, ప్రతి వాని యొక్క ఖడ్గం అనేది మరొక తన పొరుగు వాన్ని పొడుస్తూ ఉన్నదన్నమాట ఇక్కడ. And so here were was the Philistine armies. They were killing themselves. చూడండి, ఫిలిస్తీన్ల సైన్యం అనేది తమను తామే పొడుచుకొని చంపుకుంటున్నారు. Doesn't explain exactly what was in their thoughts to bring them to fight each other like this. చూడండి, వీటిలో వారు ఒకరినొకరు చంపుకోవటంలో ఉద్దేశం ఏంటి అనే విషయం మనకి పూర్తిగా తెలియజేయలేదు. We see again the Lord at work here. ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే దేవుడే క్రియ చేస్తున్నాడు అనేది అర్థం చేసుకుంటున్నాం. We remember what we read earlier in chapter 13 where it says Israelites came to battle without any sword or spear. చూడండి, 13వ అధ్యాయంలో మనం ఇశ్రాయేల్ యొక్క సైన్యం అనేది ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా పోయినట్లుగా మనం చూసాము. And so here we see the Lord making a way to defeat the Philistines without any of those things. చూడండి, ఈ యొక్క సందర్భంలో ఇక్కడ ఫిలిస్తీన్ల యొక్క ఫిలిస్తీన్ల సైన్యాన్ని ఇప్పుడు దేవుడు అపజయం పాలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. So then we see there as the Philistines are fighting and killing themselves. ఫిలిస్తీన్లు ఒకరి కోసం ఒకరు పొడుచుకుంటూ తమను తాము చంపుకుంటున్నారు. We see that the Israelites then were able to then go after them in battle and to defeat them further. చూడండి, ఇశ్రాయేల్ ఇప్పుడు ఏం చేయగలుగుతున్నారంటే వారి మీదకి పోయి వారితో యుద్ధం చేసి వారిని హతం చేస్తూ ఉన్నారు. It notes there that in verse 21 that there were even Hebrews that were there with the Philistines before that time. చూడండి, ఆ యొక్క ఫిలిస్తీన్లకు ముందుగా అక్కడ హెబ్రీయులు మరి సౌలు యొద్ద ఉన్నారు. But they turned then against the Philistines and helped the rest of Israel here. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫిలిస్తీన్ వదిలిపెట్టి ఇశ్రాయేల్తో కలుసుకుని ఉన్నారు. So we see in verse 23 23వ వచనంలో మనం చూస్తున్నాము. where the credit belongs. చూడండి, వీటన్నిటిలో కూడా ఘనత ఎవరు చెందుతుంది? Saved Israel that day.
చూడండి, దేవుడు ఆ దినం ఇశ్రాయేలుని రక్షించను. All right, we're out of time for today, so we'll try to pick up here tomorrow. ఈ రోజు మన సమయం అయిపోయింది. వచ్చేసి దేవుని చిత్తమైతే రేపు మనం ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం. We'll close it. ఓకే.